పెట్రోల్ పైన డీజిల్ పైన కేంద్రం భారీగా ధరలు పెంచేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు ₹7 వరకు అయితే పెంచడం జరిగింది. మొట్టమొదటిసారి మనం చూసుకున్నట్టయితే కనుక ₹3.29, ₹3.15 పెట్రోల్ మీద డీజిల్ పైన పెంచడం జరిగింది. దాని తర్వాత 95 పైసలు, దాని తర్వాత 87 పైసల వరకు ఇలా పెంచడం అయితే జరిగింది. అదే విధంగా ఈ రోజు వచ్చేసరికి ఈ రోజు మళ్ళీ ₹2 పైన కూడా పెంచడం అయితే జరిగింది. ఒక్కసారి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూస్తే కనుక, ముఖ్యంగా ఫస్ట్ విజయవాడలో చూస్తే తెలంగాణలో కన్నా ఇంకా ఎక్కువనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు విజయవాడలో చూస్తే కనుక ₹117.19 పెట్రోల్ పైన ఉంది. అదే విధంగా డీజిల్ పైన ₹104.87 అయితే ఉంది. అదే విధంగా గుంటూరులో చూసుకుంటే కనుక ₹117.59 పెట్రోల్ పైన, ₹105.28 డీజిల్ పైన. అదే విధంగా హైదరాబాద్ లో అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే గనక ₹115.58. అదే విధంగా పెట్రోల్ పైన, డీజిల్ పైన ₹103.74 అయితే పెంచడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రేట్లు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక సాధారణమైన వ్యక్తి మరి ఏ విధంగా బ్రతకాలి ఇలా పెంచుకుంటూ పోతే. అంతేకాక ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇది ఇక్కడతోనే ఆగదు, ఇంకా ₹5, ₹10 వరకు కూడా పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. పెంచుతారు, ఈ వితిన్ 1 month లోనే పెంచేస్తారు. ఇక సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖర్చులు ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైనే కాదు, ప్రతి ఒక్క నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, గ్యాస్ రేట్ల మీద కానివ్వండి, ఆయిల్ మనం తినే ఫుడ్ ఆయిల్ రేట్ల మీద కానివ్వండి, ప్రతి దాని మీద రేట్లు అయితే పెంచేస్తూ ఉన్నారు. మనమైతే చూస్తూనే ఉన్నాము. సో ఇక మరి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వాహనదారులు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న, మీ పేరు? సాయి కిరణ్ పేరు. ఇప్పుడు ఉన్న పలంగా కేంద్రం ఒకేసారి దగ్గర ₹7 పెంచింది కదా. ఒకసారి ₹3, తర్వాత ₹2, ఇప్పుడు ఈ రోజుకి ₹2.29. సో మరి ఒక వాహనదారుడుగా మీరేమనుకుంటున్నారు? ఇలా ప్రజల మీద ఇలా ఒత్తిడి చేస్తుంది కదా, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అంటే అడిగే వాళ్ళు లేరనుకుంటారు అంతే వాళ్ళు, కేంద్రం వాళ్ళు. ఎందుకంటే ఆపోజిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల వాళ్ళు ఇష్టం నోటి చేస్తున్నారు. సరే బయట దేశాలలో ప్రాబ్లం ఉంది కాదు, కానీ దానికి సొల్యూషన్ చూసుకోవాలి కదా. ఇన్ని ఇయర్స్ నుంచి పిఎం ఉన్నాడు, సో ఆయన ఏం చేస్తున్నాడు? ఒక ప్లాన్ లేదు, ఏం లేదు. సో అతను ఉండాలి కదా ఒక క్యాల్కులేషన్. అతను ఏ క్యాల్కులేషన్ లేదు, అడిగేటో లేరు. మన స్టేట్ గవర్నమెంట్ అలానే ఉంది, ఏం పట్టించుకోవట్లేదు. ఎన్నో అవుతున్నాయి, ఎన్నో ఘోరాలు అవుతున్నాయి, ఎన్నో అవుతున్నాయి. వాటి మీద రిఫ్లెక్షన్ లేదు. ఈ పెట్రోల్ మేము ఇస్తారు, ఇంకా వాళ్ళు అవి ఇవ్వరు కదా. సో ఆబ్వియస్గా అంతే కదండి. మన స్టేట్ గవర్నమెంట్ చక్కలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక నాయకుడు మంచి ఆపోజిషన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా లీడర్ అయినా సరే ఎవరైనా సరే భయం పడతారు. అడిగే వాళ్ళు లేనప్పుడు ఇలానే చేస్తారు. ఇది ఇంకా ఇక్కడతోనే ఆగదు, ఇంకా ₹5, ఇంకా ₹10 కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఒక సాధారణమైన వ్యక్తిగా మీరేం చెప్తారు? అదే చెప్తున్నా అండి, పెంచుతారు వాళ్ళు ఇష్టం. వాళ్ళు అడిగేటో లేరు, ఆపోజిషన్ సరిగ్గా లేదు. వాళ్ళు ఎంత పెంచుతారు? ఈ ₹5-10 కాదు, మీరు చూస్తూ ఉండండి. ఈజీగా వాళ్ళు 50 చేస్తారు, 100 కూడా చేస్తారు. పబ్లిక్ సఫర్ కావాలంతే, వాళ్ళకి పర్వా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మీరు 100 పెట్టినా నేను తీసుకునే పెట్రోల్, 200 పెట్టినా తీసుకునే. ఎందుకంటే నేను జాబ్కి వెళ్ళాలి కాబట్టి, నేను మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి నేను పని చేయాలి, పని చేస్తే బతుకుతా. సో నాకు పెట్రోల్ కావాల్సిందే కదా. అవి పెరిగాయి, అవి అడగొద్దు. కంపెనీస్ కి వాళ్ళ సంబంధం లేదు కదా, నువ్వు ఎట్లయినా రా అంటారు. గవర్నమెంట్ కి సంబంధం లేదు, నేను పెంచుతా నీ ఇష్టం, పోతావో లేకపోతే అంటారు. ఇంకా మీదకి కొత్త స్లోగన్లు ఇస్తారు, ఈవీఎంస్ వాడండి అని. వాళ్ళు ఫ్రీగా బండ్లు ఇవ్వమని చెప్పండి అందరికి. ఉన్నాయి కదా వాళ్ళ ఖాళీ పార్టీ ఫండ్సే వాళ్ళ 10 లక్షల కోట్లు ఉందండి. బీజేపీ పార్టీ ఫండ్ 10 లక్షల కోట్లు, అవునా? అందుకే ఒక్కొక్క ఈవీఎం బండి ఇవ్వమని చెప్పండి ప్రతి ఒక్క సిటిజన్ కి. అవును కదండి, ఒక్క సిటిజన్ కి ఇవ్వమని చెప్పండి. ఇవ్వరు కదా అట్లా ఎవరైనా. అలా ఇచ్చిన రోజున అదన చేయమని చెప్పండి. సేమ్ అంటే మీరు అన్నట్లే ఇప్పుడు మోదీ గారు అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది, కానీ దీనికి మాత్రం సొల్యూషన్ తెస్తలేరు. వాళ్ళు సరే ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్పారు. వాళ్ళు ఏమంటారు? పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, మా దగ్గర తక్కువ కాబట్టి సో ఈవీఎం వాడమని అన్నారు. ఇప్పుడు పెట్రోల్ బైక్ నాది, అవునా? సో నా బైక్ పక్కా పెట్టేసా, నాకు ఒక ఈవీఎం బండి ఇవ్వమని చెప్పండి. వాళ్ళు చెప్పిందే పాటిస్తాను నేను, మీరు చెప్పిందే వింటా నేను, అవునా కదండి? ఒక్కడు చెప్తాను, ఈ స్టేట్ లో కూడా మీరు కేసీఆర్ ఉన్నప్పుడు చూడండి డిఫరెన్స్ ఎలా ఉందనేది. సో ఎన్నో జరుగుతాయి. అంటే అడిగే వాళ్ళు ఉండాలి ఆపోజిట్ అనేది. ఒక స్టేట్ నుంచి వాయిస్ రేస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నుంచి అయినా సరే మీరు చూడండి, ఎవరైనా ఆపోజిషన్ మాట్లాడుతారా? ఇప్పుడు బీజేపీకి సెంట్రల్లో అడిగేటోళ్ళు లేరు, స్టేట్లో అడిగేటోళ్ళు లేరు. సో జరుగుతున్నాయి, అన్ని ఇష్టంలో జరుగుతున్నాయి. సో ఈ ఒక్క పెట్రోల్ డీజిల్ పైనే కాదు, నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద ఇదే మంత్ లో ట్యాక్సెస్ అనేది భారీగా పెంచేసిరు కదా. ఒక సాధారణమైన వ్యక్తి బ్రతకాలి అని అంటే ఎలా? బతకాలి ఎలా అంటే ఒక వన్ ఆఫ్ ద ఏదంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడైనా అతని క్యాల్కులేషన్ లో ఉంటాడండి. కానీ ఏంది అని అంటే ఈ ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉంది కదా, ఇప్పుడు వస్తువుల మీద కానీ, ఆయిల్ మీద కానీ, పెట్రోల్స్ మీద కానీ, గ్యాస్ మీద కానీ,
ఇంత ఇష్యూస్ అవుతున్నాయి. సో ఆ పర్సన్ అనేది బర్డెన్ అవుతుంది. ఏ మిడిల్ క్లాస్ పర్సన్ అయినా మనకు ఆల్రెడీ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కొత్త ఇష్యూస్ గవర్నమెంట్ ఇంకా క్రియేట్ చేస్తుంది. సో అవి చేయకపోతే బాగుంటుందని కోరుకుంటున్నాం. సరే వాళ్ళకు కూడా సిచ్యువేషన్ బాగాలేదు చేస్తున్నాం అని అంటే ఓకే, దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ పబ్లిక్ నుంచి చూపెట్టాలి కదండి. లైక్ ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలి. సో అది కూడా లేదండి. సో అదే చేయాలని కోరుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదండి. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నవీన్. ఇప్పుడు భారీగా రేట్లు పెంచేసారు కదా పెట్రోల్ డీజిల్ పైన ధరలు, మరి మీరు ఏమనుకుంటున్నారు? కావాల్సి పెంచింది అయితే కాదు కదా, ఇది యుద్ధం పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి జరుగుతుంది అది. ఇంకోటి మందు పెరిగితే తాగట్లేదా, కూరగాయలు పెరిగితే కొనట్లేదా, మార్కెట్లో ఏది పెరిగినా కానీ తీసుకుంటున్నారు కదా, తప్పదు అది. ఇది భారం అనుకోవద్దు, మనం దేశ సేవ అనుకోవాలా, అంతే. అంటే ఒకేసారి ఉన్న పలంగా ఇప్పుడు దాదాపు 7 రూపాయల వరకు పెంచేసారు, ఇంకా 10 రూపాయలైనా పెంచారు. మన దేశంలో 7 రూపాయలు పెంచారు, అది పాకిస్తాన్ లో 250 రూపాయలు పెట్రోల్ ఉంది, మరి ఏమంటావు? కావాల్సుకొని చేసింది కాదు కదా, మళ్ళీ కూడా మేనేజ్ చేసుకుంటా, ఎక్కువ పెరగకుండా, ప్రజల మీద భారం పడకుండా మోదీ ప్రభుత్వం అలా లాక్కొస్తుంది కాబట్టి మనం ఈ రకంగా హ్యాపీగా ఉన్నాం. అది అంటే ఈ ఒక్క దాని మీదే కాదు, ప్రతి నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, గ్యాస్ మీద కానివ్వండి, ఆయిల్ మీద కానివ్వండి, ప్రతి ఒక్క దాని మీద రేట్లు పెంచేసారు కదా. పడుతుందండి, యుద్ధం ప్రభావం ఉంటుందండి, ప్రతి దాని మీద యుద్ధం ప్రభావం ఉంటుంది. ఇంకా మనం చాలా అదృష్టవంతులు అనుకోవాలి. సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటారు? సాధారణమైన వ్యక్తి రోజు 500 పెట్టి తాగుతున్నాడు, ఈ 10 రూపాయలు భరించే దేశం గురించి భరించేసి ఏమవుతుంది? గుట్కాలు తిని ఉమ్మేస్తున్నారు 20 రూపాయలు 50 రూపాయలు. మరి సాధారణ వ్యక్తి తింటుండు కదా, ఐఫై పీపుల్ తినట్లేదు కదా గుట్కాలు, అందుకంటే ఎక్కువ ఇది. ప్రైస్ రమేష్. ఇప్పుడు భారీగా పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా పెంచేసారు. సో మీ ఒపీనియన్ ఏంది, ఎట్లా అనుకుంటున్నారు? మరీ ఇంత ఘోరంగా పెంచితే నార్మల్ బైక్స్ ఇవైతే పోసుకొని డైలీ యూజ్కి అయితే తిరగడం కష్టం. మరీ ఇంత కాకుండా కొంచెం తక్కువ చేయాల. 107 అదే హెవీ, ఆర్ 110 మ్యాక్స్. మరీ ఇంత పెట్టుకుంటే కష్టం. దీనికన్నా మనం బండి అమ్మేసి సైకిల్ కొనుక్కొని తిరిగింది బెటర్. అంటే ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు పెరిగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి, పెంచేస్తారని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. దీని మీద పెంచితే ఏమున్నది, నార్మల్ యూజ్ కి మనం బైక్లు తీయం, బై వాక్ చేస్తే హెల్తీగా ఉంటాం. ఈ బండి ఇవన్నీ పెట్టేసి, లేదంటే ఛార్జింగ్ స్కూటీ అవి కొనుక్కొని యూజ్ చేసుకున్నది బెటర్. వాటికి కూడా డబ్బులు కావాలి కదా, వాటిపైన కూడా రేట్లు పెరుగుతున్నాయి అంటారు. దానిపైన పెరిగినప్పుడు కూడా ఏం చేద్దాం, ఇక వాక్ చేద్దాం, సైకిల్ కొనుక్కుందాం చక్కగా, అంతే, ఇక వేరే ఆప్షన్ లేదు. అంటే వీటిపైననే కాదు, ప్రతి దాని మీద ఈ నెలలనే చాలా పెంచేసారు కదా. సో ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక కామన్ మ్యాన్ గా మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే నెల ఖర్చులు ఒక యావరేజ్ ఇంతని అనుకుంటాం, అప్పుడు అది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇల్లు గడవడం కష్టం అవుతుంది మరి ఇంత పెంచుకుంటే. సో దీని గురించి ఆలోచించి రేట్స్ పెంచేటప్పుడు చూసుకొని పెంచుకోవాలా గవర్నమెంట్ కూడా. నార్మల్ యావరేజ్ మిడిల్ క్లాస్ వ్యక్తి బతకాలంటే ఏ రేట్ పెట్టాలా ఏమని అది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని రేట్స్ పెంచితే బాగుంటుందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఉన్న పలంగా పెట్రోల్ పైన, డీజిల్ పైన భారీగా రేట్లు పెంచేసారు కదా, దాదాపు 7 రూపాయల పైన పెరిగింది. మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? సామాన్యులు బతికేది కష్టమే. మాలాంటి ఊబర్, ర్యాపిడో వీళ్ళు కొట్టుకునేది ఉండేదే వాళ్ళ కమిషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు రేట్ కూడా పెరిగింది. ఇప్పుడు దాంట్లో మనకు లాసే తప్ప వాళ్ళకి ఏం లేదు. సింపుల్ ఏంటంటే పాలించేవాడు కరెక్ట్గా ఉండాలి. పాలించేవాడు కరెక్ట్గా లేకపోతే ఎవడు ఏం చేయలేడు. రేట్లు పెంచేసారు కదా, ఇప్పుడు మీరు ఒక క్యాబ్ నడిపిస్తున్నా అని చెప్తున్నారు కాబట్టి, అదే ఊబర్ లో కానివ్వండి, ఓలాలో కానివ్వండి, ఏమన్నా అందులో కూడా మీకు ఏమైనా కమిషన్ లాగా ఏమైనా పెంచడం జరిగిందా? ఏం పెంచలేదు, ఏం అలాగేం లేదు, నార్మల్ అట్లాగే ఉంది. వీడు రోజుకు ఒక రేట్ పెరుగుతుంటే వాడు రోడ్కు ఒక కమిషన్ అయ్యడం పెంచుతాడు, అంతేనే. ఎవడి కమిషన్ వాడు తీసుకుంటాడు. ఇప్పుడు మన ఉండే రేట్ ఈ రోజు లేదు. 107 ఉండేది 110 అయింది, 12 అయింది, ఇప్పుడు 150 అయింది. అట్లానే వాడు ఊబర్ వాడు, ర్యాపిడో వాడు కూడా ఏం చేయడు కదా, కాబట్టి ఏం చేయలేము. అంటే దీని మీదనే కాదు, ప్రతి దాని మీద రేట్లు పెంచేస్తారు కదా, నిత్యావసరాల ధరల మీద కానివ్వండి, గ్యాస్ మీద కానివ్వండి, ఆయిల్ మీద కానివ్వండి. ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటే బతికే అయితే ఛాన్స్ లేదు భయ్య. నేను ఎంత సంపాదించినా నా ఇంటికే సరిపోతుంది. సేవింగ్స్ అనేది ₹1 లేదు. ఇదైతే వాస్తవం. ఆడు ఎంతైనా ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కార్పొరేట్ జాబ్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 30,000 35,000 శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా రాత్రి టైంలో ర్యాపిడో కొడుతున్నారు. ఎందుకు? మనం ఎంత సంపాదించుకున్నా అక్కడికక్కడికే సరిపోతుంది, కానీ రేట్ పెరుగుతుంది. కేంద్రం నుంచి మీరేం కోరుకుంటున్నారు?
ఆ, నేను కేంద్రం నుంచి కోరుకునేది ఒకటే, దయచేసి నువ్వు సీటు ఖాళీ చేస్తే వేరే ఎవడైనా వచ్చి మంచిగా పాలిస్తాడు అంతే. ఎందుకంటే నీకు చేత కాదు, వాడు పాలించేవాడు చేస్తాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది, ఆడు తింటారో తినరో, బట్ పబ్లిక్ మీద ఇంత ఎప్పుడు కూడా ప్రెజర్ పెట్టలేదు. అదే ఒక చదువుకున్న వాడికి ఒక చదువుకులేని వాడికి ఉండేంత వ్యత్యాసం. నమస్తే అండి. ఇప్పుడు ఉన్న పలంగా కేంద్రం దాదాపు ₹7 పైననే పెంచింది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. మరి దీనిపైన మీరు ఏమంటారు? నేను తప్పదు, మనం భరించాల్సిందే అనుకుంటున్నా. ఎందుకోసమంటే ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుంటే ఆ యుద్ధ పరిస్థితులు కానీ వాటిలలో మిగతా దేశాలలో విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. కానీ మన యొక్క ప్రభుత్వం, ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం యొక్క ముందు చూపు వలన అలాంటి ఇబ్బంది ఏమీ మనం పడలేదు. మరి ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వానికి మనందరం కూడా బాసటగా నిలవాల్సిందే. ₹7 తప్పని పరిస్థితుల్లో పెంచుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పక్క దేశాలు పరిశీలిస్తే పాకిస్తాన్లో ₹300 ఉందంటున్నారు, అయినా దొరకట్లేదు అంటున్నారు. బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ఇది ఈ చిన్న దేశాలే. ఇక మిగతా యూరోప్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో 140 కోట్ల మంది జనాభాకి ఇన్ని రోజులు ఎంత కష్టం వచ్చినా కూడా మనోళ్ళు పెంచలేదు. ఒకేసారి ప్రజల మీద ఇప్పుడు ఒత్తిడి పడ్డట్టు అయిపోతుంది కదా. అంటే ఒక పెట్రోల్ డీజిల్ పైనే కాదు, మనం తినే తిండి ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఆయిల్ కానివ్వండి, నిత్యావసరాల ధరలు కానివ్వండి, గ్యాస్ రేట్లు కానీ ప్రతి ఒక్కటి ఇదే మంత్ లో పెంచేశారు కదా. ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటే ఏం చెప్తారు? ఈ కొంచెం కష్టమే, ఇబ్బందే. కానీ మనం ప్రభుత్వానికి బాధ్యతగా నిలవాల్సిన మన బాధ్యత కూడా ఉంది కదా. ఇప్పుడు మనకి కష్టమే, నేను ఒప్పుకుంటా దానికి. కానీ మన బాధ్యత ఏంటి? మనం కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంత ఇబ్బందికర పరిస్థితులలో కూడా అసలు పెట్రోలే దొరకదు అనుకునే పరిస్థితులలో ఇలా పెట్రోల్ దొరుకుతుంది మనకి. తప్పదు, కష్టకాలంలో మనందరం మన ఇంట్లో మన కుటుంబంలో ఏదైనా కష్టం వస్తుంది, మనం తప్పించుకుంటామా? తప్పించుకోలేం కదా. కొంచెం తగ్గించుకుంటాం, తిరగడం తగ్గించుకుందాం, కొంచెం విలాసాలు తగ్గించుకుందాం. కానీ మనం దేశానికి బాధ్యతగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇదేమీ పెద్ద నేను ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ అంత కష్టమే, కానీ తప్పదు, మనం భరించాల్సిందే. థ్యాంక్ యూ. అమెరికా, ట్రంప్ ఇదంతా కుంపటి. ఇక రాజకీయం కూడా వీళ్ళు ఏం చేయలేరు కదా. ఇక పెంచిండ్రు, దానికి మనం కూడా ఏం చేయం కదా. దీనిపైనే కాదు, ప్రతి ప్రోడక్ట్ పైన ఇప్పుడు రేట్లు పెంచేస్తున్నారు కదా. ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలంటే ఏం చెప్తారు? ఇక కష్టం చేసుకొని బతకాలి అంతే. ఇంకా మనం అంటే కేంద్రం ఏమైనా తగ్గించే అవకాశాలు ఏమైనా ఉందనుకుంటే అది మనకేం చేయాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి, మన ఇది ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ట్యాక్సులు తీసేయమనండి ఫస్ట్. ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ఇంకా ఏపీలో ఇక్కడ కన్నా ఇంకా ఎక్కువనే పెరిగింది కరెక్టే. అదే ఏం చేస్తాం, వీళ్ళు ట్యాక్సులు ఉన్నాయి కదా, ఆ ట్యాక్సులు తగ్గేయమనండి. ఏది స్టేట్ గవర్నమెంట్, ఆటోమేటిక్ పెట్రోల్ ధర కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే అన్న, మీ పేరు? వెంకన్న. ఇప్పుడు ఉన్న పలంగా కేంద్రం ₹7 వరకు అయితే పెంచడం జరిగింది, పెట్రోల్ మీద కానివ్వండి, డీజిల్ మీద కానివ్వండి. ఇప్పుడు మీ ఒక వాహనదారుడు మీరేమనుకుంటున్నారు? ఏమనుకుండేది, ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చేసేది లేదు. ఎవరు వచ్చినా మనుషుల మీదనే ఎత్తిన చేయబెట్టోళ్ళే. అందరూ అట్లాగనే తయారయ్యారా, అట్నే తయారయ్యారు. ఎవరికి ఏం చెప్పేటట్లేదు. అది కనిపెట్టి ఆ ఓట్లు ఎత్తనప్పుడే చూడాలి, చేయాలి. కానీ ఇప్పుడు ఏం చెప్పినా ఏం చేసినా నడిచేది ఏం లేదు. అంతే. ఇది ఒక్కదాని మీదనే కాదు, చాలా దాదాపు దేని మీద ఉన్నాయి. ఉన్న సుఖం లేదు చెప్పుకుంటే, ఇక పొద్దుగు కొద్ది చెప్పాలంటే. కానీ ఏమి నడిచేది ఇక్కడ చేసేది ఎవడు ఏం చేసేది లేదు. లంజవడుకులు ఎవడైనా ఎవరిని కడుపు దోయో ఆడే తినటం, ఆడే ఉండటం. కానీ ఒకరిని బాగు చేద్దామని మనం వచ్చినాం కదా, వాళ్ళ గురించి వచ్చినాం. వాళ్ళకి మనం ఇంత సాయం చేస్తే మనకు ₹1 ఉంటే వాళ్ళకు ₹2 పెడదాననే ఆలోచన అయితే లేదు. మొట్టమొదటి మనం దోసుకొని తిన్నాకనే వాళ్ళను చూద్దాని, ఉంటే చూద్దాని, లేకపోతే వదిలేద్దాని. ఇలా పెంచుకుంటూ పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు అంటే ఏం చెప్తారు? ఇంకా కామన్ బతికేది ఏముంది, ఏం చెప్పేది లేదు. చెప్పినా మనం ఏది లేదు, సుఖం లేదు. మీరేం కోరుకుంటున్నారు ఒక కేంద్రం నుంచి? ఎలా చేస్తే బాగుంటుంది? ఎలాగంటే ఏది చేసినా మనం చెప్తే అలా ఎవడుకులు చేసేవాళ్ళు కాదు. నువ్వు ఉన్నదే చెప్తున్నా, లంజ కొడుకులు ఎవడు చేసేవాడు కాదు. విన్నావా? అందరు దోసక తినే లంజ కొడుకులే తయారయ్యారు. ఏ పదవి ఏ పార్టీ వచ్చినా అలాంటిదే. కానీ సరే జనానికి కొద్దిగానైనా సహాయపడదానే అనేటోడు ఎవరు లేడు.
సెంట్రల్ ఏం చెప్తుంది అంటే యుద్ధ వాతావరణ కారణాల వల్లనే అక్కడ రేట్లు పెంచేశారు, మనకు స్టాక్ అనేది సరిగా లేదు, ఎఫెక్టివ్ చాలా అయ్యాము, దాని వల్లనే పెంచేస్తున్నాము, భరించాల్సిందే అని చెప్పేసి సెంట్రల్ చెప్తూ ఉంది. ఏం భరిస్తాం? పెద్దోని మీద అదే భారమా, చిన్నోని మీద అదే భారమా? ఏం చేస్తాం చెప్పు? ఏం చెప్తాం? తినడానికి పోలేదా? ఇంటికి పోతే ఈ బండి వేసుకొని తిరగాలి, తిరిగినప్పుడు ఇంట్లో పెట్రోల్ కావాలి. పేదోనికైనా